సో మిమ్మల్ని కన్స్ట్రక్షన్ సైట్ కి రమ్మని మీ పని అమ్మాయి తులసిని నేనే చంపానని ఎస్ఐ సూర్య మీతో చెప్పారు. అది మాత్రమే కాదు సార్, రమ్యనే తన వైఫ్ అంటున్నాడు. అతను ఎందుకు అలా చెప్పాడు అర్థం అవట్లేదే. సార్ చెప్పండి. శివ నేను లవ్ చేస్తున్న టైంలో మా ఇంట్లో నాకు ఒక పెళ్లి కొడుకు ఫిక్స్ చేశారు. అతను కూడా విజయవాడలో ఎస్ఐగా వర్క్ చేస్తున్నాడని చెప్పారు. పెళ్లి కొడుకుని ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అతని ఫోటో చూడలేదా? లేదు సార్, నా మనసులో శివ ఉన్నందువలన అతని ఫోటో చూడకుండా చింపి పారేశాను. మీరు శివాని సిన్సియర్ గా లవ్ చేశారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఓ పని చేద్దాం. సూర్య ఇంటికి ఇంకోటి నా దగ్గర ఉంది. అతని ఇంటికి వెళ్దాం. ఏదైనా క్లూ దొరుకుద్దేమో చూద్దాం. ఓకే సార్. సార్, ఈవిడే పెళ్లి కొడుకు తల్లి. ఈవిడ అబ్బాయితోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈవిడ సూర్య అమ్మగారు. సో ఇదే వాడి మనసుని బాధ పెట్టిందనుకుంటా. ఇప్పుడు అర్థమైందా వాడు ఎందుకు మిమ్మల్ని తన వైఫ్ అన్నాడు? హలో సార్, నేను ఎస్ఐ సూర్య వాళ్ళ ఇంటి ముందు ఉన్నాను సార్. సార్, రాజశేఖర్, వీళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. వీళ్ళని కాస్త ఫాలో చేయండి. ఓకే సార్. మీ నెంబర్ వీళ్ళకి ఇవ్వండి. ఉంది సార్. ఉందా? శివ, డోంట్ వరీ. ఏ సమస్య వచ్చినా మీరు ఈయనకి ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. వీళ్ళని కాస్త సీరియస్ గా ఫాలో చేయండి. విజయవాడ బెన్ సర్కిల్ సెంటర్ లో జరిగిన 2 మర్డర్ కేసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? 2 మర్డర్స్ చేసినోడు ఒక్కడే అని మేము కన్క్లూషన్ కు వచ్చాం సార్. దేన్ని బట్టి నిర్ణయించారు? రిసార్ట్ లో మర్డర్ అయిన ఇద్దరు కూడా ఇల్లీగల్ గా సెక్స్ లో పాల్గొన్నారు సార్. సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఇంకొకటికి పెళ్లి సార్. పెళ్లి నిశ్చయమైన ఆ పెళ్లి కొడుకుని ఎంక్వైరీ చేశారా? ఆ యాంగిల్ లో కూడా ఎంక్వైరీ చేశాను సార్. అబ్బాయి చాలా ఇన్నోసెంట్ సార్. సెకండ్ కేసు గురించి చెప్పండి. ఇందులో హత్య చేయబడ్డ అమ్మాయికి మరుసటి రోజున మ్యారేజ్ సార్. ఆ అమ్మాయికి మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది సార్. వెళ్లే దారిలో జరిగిన యాక్సిడెంట్ లో అబ్బాయి స్పాట్ అవుట్. అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసేసాం. యాక్సిడెంట్ చేసిన లారీని పట్టుకున్నాం సార్. సో ఇట్స్ అన్ యాక్సిడెంట్, నాట్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. బట్ ఆ అమ్మాయిని కాల్చిన విధానం, ఉపయోగించిన తుపాకీ, బుల్లెట్ 2 కేసులను ఒకేలా ఉంది సార్. సో ఇట్ సీమ్స్ టు బి ఎ ఫెమిసైడ్, బట్ దేర్ ఈస్ ఎ లాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కేసెస్. ఫస్ట్ కేసులో మర్డర్ చేయబడిన ఇద్దరికి కూడా ఇల్లీగల్ సెక్స్ కాంటాక్ట్ ఉంది. బట్ సెకండ్ కేసులో ఆ అమ్మాయి చేసింది ఏమీ తప్పు కాదు కదా. తనకు నచ్చిన అబ్బాయితో జీవించాలని మ్యారేజ్ ని అవాయిడ్ చేసి వెళ్లిపోయింది. సో బోత్ కేసెస్ ఆర్ నాట్ సేమ్. లేదు సార్, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్లన్నీ కొట్టేసి చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పెళ్లి పట్టుచీర, నగలు, తాళి అన్నీ కొనేసి ఒకడు ఊహాలోకంలో ఉన్నప్పుడు అతన్ని మోసం చేసి ఆ అమ్మాయి పారిపోయిందంటే ఆ అబ్బాయి మనసు ఎంతగానో బాధపడి ఉంటుంది కదా సార్. సార్, సేమ్ ఇన్సిడెంట్ మన డిపార్ట్మెంట్ లో ఒక అతనికి జరిగింది. మ్యారేజ్ డేకి ముందు రోజే పెళ్లి కూతురు ఒక అతనితో లేచిపోయింది. రిసెప్షన్ లో అవమానపడ్డ వాళ్ళ అమ్మ పిస్టల్ తీసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. ఆ ఎస్ఐ పేరేమిటి? సూర్య సార్. ఆ పిస్టల్ కూడా ఆ ఫంక్షన్ అటెండ్ అయిన మన ఎస్ఐదే సార్. ఎస్ ఎస్. ఆ ఇన్స్పెక్టర్ ని నేను కూడా సస్పెండ్ చేశాను కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ సూర్య ఎక్కడున్నారు? ఈ మర్డర్స్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చని ఎందుకు అనుమానం రాలేదు? సూర్య సిన్సియర్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ సార్. ఆయన క్యారెక్టర్ స్టేటస్ గురించి? సార్, విజయవాడ డిఎస్పీకి లైన్ కలపమంటారా? నో. అరకుల ఇన్స్పెక్టర్ కి? యూ కాల్ ద ఇన్స్పెక్టర్. ఓకే సార్. హలో, అరకు పోలీస్ స్టేషన్. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఇన్స్పెక్టర్ రామనాథన్ మాట్లాడుతున్నాను. సార్, ఇన్స్పెక్టర్ రామనాథన్ లైన్ లో ఉన్నారు. మిస్టర్ రామనాథం, ఎస్ఐ సూర్య అనే అతను అక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడా? అవును సార్. ఎనీ రిమార్క్స్? యాజ్ ఇట్ ఈస్ డ్యూటీ టైంలో ఎటువంటి రిమార్క్స్ లేవు సార్. విషయం ఏంటి సార్? విజయవాడలో జరిగిన 3 మర్డర్స్ లోనూ సూర్యనే సస్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక మర్డర్ కేసులో అతని మీద అనుమానం ఉంది సార్. ఆయన మీద ఒక సర్వేలెన్స్ పెట్టండి. ఆయన సెక్యూర్ చేసి ఎంక్వైరీ చేయడానికి ఐ విల్ టాక్ టు డీజీపీ.